ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రెండోసారి పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్. శబ్ద కాలుష్యం అధికంగా చేసే సెన్సార్లను పెట్టుకొని బైక్లను నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. తమ పిల్లలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులు అంతా గమనించాలని సూచించారు. వాహనాలు వేగంగా నడిపి ప్రమాదాలకు కారణమైతే కేసులు నమోదు చేస్తామన్నారు ఏసీపీ సుమన్ కుమార్. ఈ సైలెన్సర్లను పెట్టుకొని ఆనందంగా స్పీడ్గా వెళ్తూ ప్రమాదాలకు గురై చాలామంది చనిపోవడం జరుగుతుంది. వితౌట్ హెల్మెట్ లేకుండా నడపడం, తర్వాత అత్యంత స్పీడ్గా నడపడము, తర్వాత ఈ సైలెన్సర్ను ఒకటి ఫిట్ చేసుకొని ఆనందంగా వెళ్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. ముఖ్యంగా మేము రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో ఎవరైతే రెండోసారి కూడా దొరికితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాము. అంతేకాకుండా ఆ బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఒకసారి క్రిమినల్ కేసులు బుక్ అయితే వాళ్ళ ఫ్యూచర్ కూడా, చదువులో కూడా, తర్వాత ఉద్యోగ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కాబట్టి చాలామంది యూత్ గ్రహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు హెచ్చరిస్తే పిల్లలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గ్రహించి పిల్లలను చక్కటి దారిలో నడిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా యూత్ గమనించాల్సింది ఏంటంటే,